श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सత్। పరమ భాగవతులందరికీ నా సాదర నమస్కారములు। ఈరోజు నుంచి మనం శ్రీమద్ భాగవత మహాపురాణం శ్రవణం చేస్తాం। మొదట భగవన్నామ సంకీర్తనం తోటి మొదలు పెడతాం। नारायण 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 नारायण। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। जानकीकान्तस्मरणं जय जय राम राम। हर हर नमः पार्वतीपतये हर हर महादेव। భాగవత మహాపురాణము యొక్క కథను ప్రారంభించడానికి ముందు రెండు మూడు విషయங்களை విన్నపించుకుంటాను। మొదటి విషయం, ఈ ప్రవచనంలో మాట్లాడే ఈ తెలుగు కావ్య సంబంధముగా సాహిత్యపరముగా కష్టమైనటువంటి పద్యములతోటి అలా ఉండదు। చాలా సులభమైనటువంటి తెలుగులో నిదానముగా మనం ఈ కథని శ్రవణం చేస్తాం। దానికి రెండు కారణాలు ఉన్నాయి। ఒకటి వచ్చి, చాలా సంవత్సరాలుగా నేను తమిళ ప్రాంతంలో స్థిరం అవ్వటం వలన తెలుగు మాట్లాడేటువంటి అవకాశం క్రమంగా తగ్గిపోయింది। ఇక్కడ జరిగేటువంటి వేదాంత తరగతులు, ప్రవచనములన్నీ కూడా తమిళ భాషలయే మాట్లాడుచు అలవాటైపోయినందువలన ఇప్పుడు కూడా తెలియకుండా అక్కడక్కడ తమిళ పదములు నా నోటి గుండా దొరలవచ్చు। వాటిని మీరు మన్నించి ఆదరించాలని కోరుతూ, మరొక విషయం, ఈ భాగవతం అనేది మనం ఈరోజు మొదలు పెడుతున్నామంటే, సాధారణముగా లోకంలో అలవాటులో ఉన్నటువంటి 7 రోజులు భాగవత సప్తాహంలాగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చెప్పి 7 రోజుల్లో ముగించి విని ముగించేటువంటి విధముగా కాకుండా
నిదానముగా మనము ఆ భగవంతుడు మనకు ప్రతి వారం ఏమి మాట్లాడాలని హృదయంలో నుంచి ప్రేరేపిస్తాడో వినేటువంటి భక్తజనులకు ఏమి ఉపదేశం వాళ్ళకి లభించాలో వాళ్ళకి అర్హతకి తగినట్లుగా ఇక్కడ నుంచి ఆ భగవంతుడు ఈ ఛానల్ మూలముగా ఈ శరీరం, ఈ నోరు, ఈ నాలుక ఒక పైపు కనెక్షన్ మాదిరి. అందుకని అంతర్యామిగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ భగవంతుడి ఆనందం కోసం, అనుగ్రహం కోసం, నా యొక్క అంతరంగ ఆనందం కోసం స్వాంత సుఖాయ. తులసీదాసు గారు తులసీ రామాయణం చివరిలో చెప్పినట్లుగా, ఎందుకు నేను ఈ రామాయణమును ఎన్నోసార్లు ఎంతోమంది రాసి పాడినారు, నేను ఎందుకు మరలా ఈ రామాయణాన్ని రాస్తున్నాను, పాడుతున్నానంటే స్వాంత సుఖాయ రఘునాథ గాథ. నా మనస్సు ఆనందం, సుఖం కోసం, అంతరంగ సుఖం కోసం. అలాగే ఈ భాగవత ప్రవచనములు కూడా మనం చాలా నిదానముగా కొంచెం కొంచెముగా చూస్తూ మహాసముద్రంలాగా ఉన్నటువంటి భాగవత మహాపురాణం యొక్క లోతుని వెతుకుతూ వెళదాం. అలా లోతును వెతుకుతూ వెళ్ళినప్పుడు ఈ భాగవత మహా ఉదధిలో అనేక రత్నములు, వైఢూర్యములు, ముత్యములు దొరుకుతాయి. అంటే అర్థం, భాగవతం అనేటువంటిది ఒక పుస్తకం కాదు, అది సాక్షాత్ భగవానుడి యొక్క స్వరూపమే. అప్పుడు ఆ భగవానుడి స్వరూపమును మనము నేరుగా చూస్తున్నాము, రుచిస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఆ రత్నములు, వైఢూర్యములు, ముత్యములు అంటే ఉపనిషత్తులకు సమముగా ఉండేటువంటి అనేక విషయాలు మనకు ఈ భాగవతంలో దొరుకుతాయి. రండి అందరము కలిసి ఈ భాగవత కథాశ్రవణంలో ఆనందంతో పాల్గొందాం. లోకంలో ప్రతి మనిషి ఆశించేది, నేను సుఖముగా ఉండాలి, నాకు దుఃఖం రాకూడదు, ఎప్పుడూ సుఖమే ఏర్పడాలి అని భావనతోటి జీవితాన్ని మనం నడుపుతుంటాం. అందరూ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒక వైద్యునికట్టయో, వైద్యుని దగ్గరకో, జ్యోతిష్యుడి దగ్గరకో, దేవాలయంలో దేవుని దగ్గరకో వెళ్ళి, దేవుడా నాకు చాలా రోజులుగా అన్నీ సుఖముగానే జరుగుతున్నవి, నాకు దుఃఖమే రావటం లేదు, కొంచెం దుఃఖముని ఇవ్వు అని ఎవరైనా అడుగుతారా? అడగరు. అసంభవం. ఎందుచేత అందరం సుఖముని ఆశిస్తున్నామంటే, మన స్వరూపం, నా యొక్క నిజస్వరూపం సుఖం, పరమ ఆనందం నా యొక్క స్వరూపం, అందరి యొక్క స్వరూపం. స్వరూపం నమ సహజ నిజస్వరూపం ఆనందము కాబట్టి అటువంటి సుఖమును, ఆనందమును మనము ఎప్పుడు ఆశిస్తున్నాము. అది మాత్రమే కాదు, నా హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు జీవుడి రూపంలో, జీవాత్మ రూపంలో, ఆ పరమాత్ముడి యొక్క స్వరూపము సత్ చిత్ ఆనందము.
అలాగని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవానుడు నా హృదయంలో నేను నేను అనే ఒక భావనతో ప్రకటనమవుతున్నాడు. కాబట్టి ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవాను నేను అనుకునేటువంటి జీవుడు రెండు ఒకటే. కాబట్టి నేను కూడా ఆనందం కోసం వెతుకుతున్నాను. కానీ శాస్త్రం చెప్తుంది ఆనందం కోసం వెతకవద్దు, నువ్వే ఆనంద స్వరూపుడివి అని తెలుసుకో. అందుకనే మనందరం సుఖముని ఆశిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్ ఏం చేస్తున్నాం? ఈ ఆనందం సుఖం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వస్తువుల మీదను మనుషుల మీదను ఆధారపడి అక్కడి నుంచి ఆనందం నాకు సుఖము దొరకదా అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందరం అదే ప్రయత్నం చేస్తున్నాం. అలా చేసి సుఖము వచ్చినట్లుగా వస్తున్నది, కానీ దానితో పాటు దుఃఖము కూడా వస్తున్నది. ఎవరైనా ఉన్నారా నాకెప్పుడు సుఖమే వస్తున్నది నేను అనుకున్నట్లుగా అని చెప్పే మనిషి, ధైర్యంగా గుండె మీద చేయి వేసుకుని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకంలో ఎవ్వరూ ఉండరు, అసాధ్యం. కాబట్టి ఈ బయట వెతికేటువంటి ప్రయత్నమును వదిలేసి నా అంతరంగములయే నాలోనే నేను సుఖస్వరూపుడినని తెలుసుకుంటే సుఖము మాత్రమే కాదు, మనుషుడు ఆశించేటువంటి రక్షణ కూడా, ఆ రక్షణ మాత్రమే కాదు శాంతి కూడా. ఈ సుఖ శాంతి రక్షణ ఈ మూడిటిని ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే పీస్, హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ, PHS. ఈ మూడిటి కోసం నేను దేని మీద కూడా లోకంలో ఎవరి మీద కూడా ఆధారపడని అవసరం లేదు. కానీ వ్యవహార రూపంలో చూస్తున్నప్పుడు లోకంలో మనం వీటి మీద ఆధారపడి వాటి వల్లనే మనకి ఈ మూడు దొరుకుతున్నాయని ప్రయత్నం చేస్తూ దాంట్లో ఓడిపోయి దెబ్బలు తిని అపురం దుఃఖమునకు మనం బలి అవుతున్నాం. ఈ విషయమునే శాస్త్రము పలుమార్లు చెప్పి మనకు మేలుకో, బయట వెతకవద్దు, అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో ఆ దేవిని గురించి చెప్పేటప్పుడు లోపల వెతికి తెలుసుకోవలసినటువంటి సద్వస్తువు అంబాళ్, బయట వెతికితే దొరికేది కాదు, దుర్లభం. అందుచేత ఆ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ గురించి మొదల్లో ఒక ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభిస్తాము. ఈ ధ్యాన శ్లోకంతో సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులందరికీ కూడా భాగవతం గురించి మాకు చెప్పండి, మేము వినాలని ఆశిస్తున్నామని అడిగినప్పుడు ఆ సూతుడు ప్రారంభించినటువంటి మొదటి శ్లోకం భాగవత మాహాత్మ్యం అనే భాగంలో వస్తుంది. విషయం తర్వాత వివరిస్తాను. మొదట ఆ శ్లోకంని మనం ధ్యానిస్తాం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. దీని యొక్క అర్థం ఏమిటంటే,
సూతుడు మొదట భాగవతాన్ని చెప్పుటకు ప్రారంభించే ముందు ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురించి ధ్యానం చేస్తున్నాడు. మనందరము కలిసి ధ్యానిస్తాం రండి అని పిలుస్తున్నాడు. శ్రీకృష్ణాయ నుమః అంటే అది ప్లూరల్ అని అర్థం, బహువచనంలో. శ్రీకృష్ణాయ వయం నుమః, మనందరం నమస్కారం చేద్దాం. ఎవరు ఆ శ్రీకృష్ణుడు? భాగవతం మీరందరూ చాలాసార్లు చాలామంది భాగవతుల దగ్గర నుంచి, కథాకారుల దగ్గర నుంచి అనేకసార్లు వినుంటారు. అనేకసార్లు విన్నా కూడా మరలా వినుట వలన మనకు ఆ విన్న దాని అందే చాలా కొత్త కొత్త విధముగా మన హృదయంలో ఆ భాగవతం ప్రకాశిస్తుంది. అది వినేవాళ్ళకి అనుభవపడేది, అది బయటికి చెప్తే అర్థమయ్యే విషయం కాదు. అందుచేత ఆ కృష్ణుడు ఎవరు? సాధారణంగా ఎక్కువ మందికి తెలిసింది భాగవతం అంటే కృష్ణుడు కథలుగానే, కృష్ణుడు కథలే కదా. ఆ చిన్న కృష్ణుడు వెన్న దొంగిలించటం, గోపికలతో ఆడుకోవటం, ఇలాంటివన్నీ. కంసుని సంహారం చేశాడు, అనేక రాక్షసుల్ని సంహారం చేశాడు, ఇలా గీతోపదేశం చేశాడు. ఇవన్నీ తెలుసు, కథల రూపంలో మనకు అన్నీ తెలుసు. కానీ ఒక్కొక్క కథకి వెనుక ఈ భాగవతం అనే ఈ మహాపురాణంలో చాలా విషయాలు మనకు జీవితంలో అమలుపరిచేందుకు, మనం నేర్చుకొని అనుభూతిని పొందేటందుకు. ఎంత అనుభూతి? పరమాత్మ యొక్క అనుభూతి, పరతత్వం యొక్క అనుభూతి. ఆ పరతత్వం అనుభూతి, ఆ పరతత్వమే దానికి మరొక పేరు శ్రీకృష్ణుడు. ఈ శ్లోకం అర్థం చూడండి. ఎవరు ఆ శ్రీకృష్ణుడు? ఎటువంటి శ్రీకృష్ణుడికి మనం అందరం నమస్కారం చేద్దాం? సచ్చిదానంద రూపాయ, సత్ చిత్ ఆనంద రూపం. భగవానుడే నిజమైన రూపం ఏమిటి? ఆయన కృష్ణుడి రూపంలో వచ్చినాను, రాముడి రూపంలో వచ్చినాను, మరొక రూపంలో వచ్చినాను, దశావతార రూపంలో వచ్చినా కూడా ఆ కృష్ణుడికి, నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి కృష్ణుడికి, ఆ పరమాత్మకు ఏమి స్వరూపం అంటే ఉనికి సత్, ఎరుక చిత్, ఆనందం. ఉనికి, ఎరుక, ఆనందం. సంస్కృతంలో సత్ చిత్ ఆనంద స్వరూపం భగవాన్ అని చెప్తున్నాం, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి శ్రీకృష్ణుడికి, సరేనండి, ఆయన ఉనికి, ఎరుక, ఆనందం, నాకేమిటి లాభం? నువ్వు కూడా సచ్చిదానంద స్వరూపుడువే. నీవు జీవుడివి కాదు, నీవు శరీరము కాదు అని తెలుసుకోవాలి. సో సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని మనందరం ధ్యానించి, నమస్కరించి, పూజిస్తుంటే ఏమి లాభం అని అడిగావు కదా. తాపత్రయ వినాశాయ సచ్చిదానంద రూపాయ. అటువంటి కృష్ణుడు ఆయన ఏమిటి? విశ్వ ఉత్పత్తి హేతవే. ఈ జగత్తు మొత్తం కానపడే 14 భువనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సృష్టి స్థితి లయ కారకుడు. విశ్వోత్పత్యాది హేతవే. అది సరేనండి, ఆయన జగత్తును సృష్టించాడు, 14 లోకాలు.
దాంట్లో నన్ను కూడా పుట్టించాడు ఈ భూమి మీద. కానీ నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని పాటలు పడుతున్నాను నేను అని చెప్పి వాపోయే వాడికి తర్వాత లైన్లో ఏం చెప్తున్నారంటే, అట్లా కాదు, అటువంటి సచ్చిదానంద స్వరూపుడు జగత్తు సృష్టి స్థితి లయములకు కారణమైనటువంటి ఆ కృష్ణుడు నువ్వు ధ్యానిస్తూ తలుస్తూ ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటే నీకు తాపత్రయ వినాశాయ, ప్రతి మనిషికి కూడా, పుట్టిన ప్రతి మనిషికి, శరీరాన్ని ధరించినటువంటి ప్రతి జీవుడికి 3 తాపాలు వచ్చి తాకుతూ ఉంటాయి, దాడులు చేస్తూ ఉంటాయి. 3 తాపాలు. శాస్త్రం ఏమేమి చెప్తుందంటే 3 తాపాలు. ఆది భౌతిక తాపం. ఆది భౌతికం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వేరే మనుషులు, జంతువులు, సన్నిహితంగా ఉన్నటువంటి ఈ విషయములన్నీ కూడా ఆది భౌతిక తాపాలు. తర్వాత తాపం ఏమిటంటే ఆది దైవిక తాపములు. ఆది దైవికం అంటే ఈ పంచమహాభూతములకు వెనక ఉన్నటువంటి ఆయా దేవతలకు అప్పుడప్పుడు కొంచెం విజృంభిస్తారు. భూకంపం రూపంలో, సునామీ రూపంలో, తుఫానుల రూపంలో, ఎండ గాల్పులు వడగాలుల రూపంలో ఆ శక్తులన్నీ విజృంభించినప్పుడు ఈ చిన్న శరీరంలో నివసిస్తున్న ఈ జీవుడికి చాలా బాధ ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ఈ జీవుడు ఆ తాపంలో నుంచి, మూడోది వచ్చి ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మికం అంటే అసలు నేను జీవుడిగా ఎందుకైనాను, నాకెందుకు ఈ శరీరం వచ్చింది? దానికి శాస్త్రం చెప్పేది, పెద్దలు చెప్పేది ఏమిటంటే నీ కర్మఫలము. నీవేదో కర్మ చేశావు, ఆ కర్మ అంతా కూడా చేసినప్పుడు చేసే కర్మ ఆగామి కర్మ వెళ్ళి సంచిలో చేరి సంచిత కర్మగా కూర్చొని అక్కడ ఆ సంచిలో నుంచి కొంచెం కొంచెంని నీకు తీసి విడుదల చేస్తూ పిక్చర్ రిలీజ్ అయినట్లు నీకు ప్రారబ్ధ రూపంలో రిలీజ్ చేసి ఇస్తుంటుంది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ ప్రారబ్ధానికి పేరే ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఈ శరీరం, ఈ జీవితం. ఇది నడుపుతున్నప్పుడు కూడా వచ్చేటువంటి సుఖదుఖములన్నీ కూడా ఆ ప్రారబ్ధంలో ఉన్నటువంటి బ్యాలెన్స్, సంచితలో ఉన్నటువంటిది రిలీజ్ అవుతున్నటువంటి బ్యాలెన్స్. అప్పుడు ఈ 3 విధములైనటువంటి తాపముల నుండి తప్పించుకునేందుకు ఏదైనా మార్గం ఉందా స్వామి అని అడిగితే, ఇదో సూతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తాపత్రయ వినాశాయ, ఈ 3 తాపములను నశింపచేయకూడిన శక్తి ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మొదట నమ్మాలి. ఈ విషయాలని శాస్త్రం చెప్తున్నప్పుడు, పురాణాలు చెప్తున్నప్పుడు నమ్మాలి, గురువు చెప్తున్నప్పుడు నమ్మాలి. ఆ నమ్మకము లేకపోతే మనకు ఫలమేమీ దొరకదు. ఇప్పుడు లోకమును నమ్మి మనము సుఖము కోసం జీవిస్తూ ఎన్ని దుఃఖాలకు పాలవుతున్నాం. అప్పుడు గురువులు, శాస్త్రములు, భక్తులు, మహాత్ములు చెప్పినటువంటి మాటలు విని నమ్మి ఆ దుఃఖంలో నుండి విడిపించుకోకూడదు మనం. సో తాపత్రయ వినాశాయ, అటువంటి శ్రీకృష్ణుడికి మనందరము నమస్కారం చేద్దాము. ఇది ధ్యాన శ్లోకం. ఇటువంటి శ్లోకంతోటే శ్రీమద్భాగవతం యొక్క మాహాత్మ్యము మొదట చెప్పబడుతున్నది. మనకు ఇప్పుడు లోకంలో దొరుకుతున్నటువంటి ఈ భాగవతం ఇరుక్కున్నదే, ఈ ఫార్మెట్, ఇది వచ్చి ఎవరు ఇచ్చారు మనకు అంటే, ఈ మహాత్మ్యం చెప్పాలి మొదట. ఇది మహాత్మ్యం వచ్చి, మహాత్మ్యం అంటే గ్లోరీ, గొప్పతనం. భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి? ఎన్నో పురాణాలు ఉన్నాయి, దాంట్లో భాగవతానికి ఏంటి స్పెషాలిటీ? అది ముఖ్యముగా కలియుగంలో అది ఏంటి ముఖ్యం? ఇలాంటి విషయములన్నీ ఇప్పుడు మనము విచారణ చేద్దాం. మొదట పురాణములు అంటే ఏమిటి?
ఆ తర్వాత ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెప్పారు అనే విషయాన్ని చూస్తాం. పురాణములు 18 ముఖ్యమైన పురాణములు ఉన్నట్లు 18 ఉపపురాణములు ఉన్నవి మనకు ఇప్పుడు కూడా దొరుకుతాయి, ఉన్నాయి. ఈ పురాణాలు అనేటువంటివి వేదముల యొక్క సారమునే కాంక్రిటైజ్డ్ ఫామ్, ఆబ్జెక్టిఫైడ్, మ్యాగ్నిఫైడ్ మనకు అందరికీ కూడా, లోకంలో పామరులకు చదువుకోని వాళ్లకు కూడా అర్థం చేసుకొని దాని వలన కొంచెం కొంచెం క్రమముగా ఫలమును పొంది ప్రతి జీవుడు కూడా ముక్తిని పొందొచ్చు, పరమాత్మ కూడా ఒకటి అవ్వచ్చు, తాను పరమాత్మ అని తెలుసుకోవచ్చు అనే భావంతో కరుణతోటి ఆ వ్యాసుల వారు ఈ 18 పురాణములను మనకు లోకంలో ఇచ్చారు. పురాణం అంటే ఏమిటంటే అర్థం మరొకటి, చాలా పాతది, పురాతనమైనటువంటిది, ప్రాచీనమైనటువంటిది అని అర్థం. ఓ అలాగండి, పాత చింతకాయ పచ్చడిలాగానా వాడతారు కదా తెలుగులో ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని. అట్లా కాదు బాబు, ఇది పాత చింతకాయ పచ్చడి కాదు, మరొక అర్థము కూడా ఉంది. ఇది పాతదిదా, ఎప్పుడో చెప్పబడింది. మా తాతగారు, మా బామ్మగారు, మా అమ్మమ్మగారు అందరూ ఈ భాగవతాలు కథలు మాకు చిన్నప్పుడు చెప్పారు. మధ్యలో ఎవరెవరో చెప్తున్నారు టీవీలో, ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే పురా అపి నవం, ఎంతో పాతదైనప్పటికి కూడా ఇప్పుడు కూడా కొత్తగా ఉంటుంది, నూతనముగా ఉంటుంది. ఇప్పుడు విన్నావంటే మరలా విన్నావంటే ఎంతో రుచిస్తూనే ఉంటుంది, రుచి పెరుగుతూనే ఉంటుంది. దాని యొక్క ప్రయోజనం మనకు మనసులో, మన లోపల కలుగుతూనే ఉంటుంది. భక్తి దినము పెరుగుతూనే ఉంటుంది, వర్ధమానం అది. కాబట్టి అందువలన పురాణం అంటే ఎన్నో యుగములకు ముందు చెప్పినా కూడా అది ఇప్పుడు కూడా వినుటకు, రసించుటకు, దాని యొక్క ఫలమును పొందుటకు అది కొత్తదిగానే ఉంది. ఆ చంద్ర తారకములు, సూర్యుడు, చంద్రుడు, తారకములు ఉన్నంత వరకు ఈ భూమి మీద ఈ పురాణాలు, ఈ వేదాలు, ఈ శాస్త్రము అన్నీ అలా నివసిస్తూనే ఉంటాయి, అనేక మందికి ప్రయోజనాన్ని ఇస్తూనే ఉంటాయి. సో పురాణం అంటే అర్థం చూసాం. అటువంటి 18 పురాణములలో శ్రీమద్ భాగవత మహాపురాణము చాలా ముఖ్యమైనది కాబట్టి దీనికి మహాపురాణమని చెప్పబడుతున్నది. మేబీ ఇటువంటి ఈ పురాణమును శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారము, బాలలీలలు అన్నీ కలిసి చెప్పబడినది కాబట్టి ఆ శ్రీకృష్ణుడి అవతారము ఒక 5500 సంవత్సరముల ముందు, కలియుగము ప్రారంభించటానికి ముందు, ఆయన అవతారాన్ని ముగించి వైకుంఠమునికి వెళ్ళిపోగానే కలియుగం ప్రారంభమైంది. అందువలన ఇది లేటెస్ట్ రిలీజో అంటే అంతకుముందు భాగవతం లేదా అని చెప్పకూడదు. ఎన్నో యుగాలు, ఎన్నో కృష్ణావతారాలు, ఎన్నో భాగవతాలు, ఎంతోమంది వ్యాసులు ఇలా వస్తూనే ఉంటారు సృష్టిలో. కాబట్టి ముఖ్యమైన పురాణం శ్రీమద్ భాగవత మహాపురాణం. ఇది చాలామంది పెద్దలు, మహాత్ములందరూ దీనిని కలియుగంలో ఇది అందరికీ ఒక వరం. ఈ మనుష్యుడిగా పుట్టడమే పెద్ద, చాలా పుణ్యం ఉంటే కానీ మనుషుడిగా పుట్టడు, చాలా పుణ్యం ఉంటే కానీ భారతదేశంలో పుట్టడు, చాలా పుణ్యం ఉంటే కానీ భాగవతం వినేటువంటి భాగ్యం వాడికి దొరకదు. చెప్పబోతున్నారు ఇప్పుడు, ఇక్కడ కూడా చెప్తారు. సో అటువంటి భాగవత మహాపురాణం 12 స్కందముల భాగములుగా విభజించి చెప్పబడినది.
వ్యాసుల వారు మొదట దాన్ని పాడారు, రాశారు. ఆ తర్వాత ఆయన యొక్క కుమారుడైనటువంటి సుఖమహాముని దానిని పరీక్షిత్తుకి వినిపించారు. ఇలా అప్పుడు పరీక్షిత్తుకి సుఖమహాముని ఈ భాగవతముని చెప్తున్నప్పుడు అక్కడ పక్కన కూర్చొని విన్న చాలామందిలో సూతుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ సూత మహాముని మరల కలియుగం ప్రారంభమైన కొన్ని సంవత్సరముల తరువాత నైమిషారణ్యం అనే అరణ్యంలో శౌనకుడు మొదలైనటువంటి ఋషులందరూ ఆయనని ఆహ్వానించి వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి మాకు భగవత్ కథను శ్రవణము చేసే భాగ్యమును కలిగించండి, మా చెవులకు మందు ఇవ్వండి, కథ అనే మందుని ఇవ్వండి, చెవుల ద్వారా కథ అనే మందుని మేము లోపలికి తీసుకుంటే మా సంసార భయము రోగములన్నీ భవరోగమంతా నయమైపోతుంది అని అడిగి ప్రార్థిస్తారు. ఇప్పుడు మనకు 3 విషయాలు తెలియాలి. ఇంకా అప్పుడు సూతుడు ఎవరు అని ఆలోచిస్తే పురాణంలో భారతంలో చెప్పబడ్డది. సూతుడు అనేటువంటిది వచ్చి వాళ్ళ కులము యొక్క పేరు. సూతులు అంటే వీళ్ళు బ్రాహ్మణులు కాదు, కానీ మహాత్ములుగా జ్ఞానులుగా ఉన్నారు. పురాణములను బాగా తెలుసుకొని అన్నిటినీ లోకంలో అందరికీ చెప్పేటువంటి వాళ్ళు. రాజుల ఆస్థానంలో కూడా ఉండి రాజునకు దినము ప్రతిరోజు ఈ పురాణములను కథలను చెప్తూ ఉండేటువంటి వాళ్ళని సూతులు అంటారు. అటువంటి సూతుడు, ఈ సూతుడికి ఆయన యొక్క ముఖ్యమైన పేరేమిటంటే ఒరిజినల్ నేము ఉగ్రశ్రవస్. ఉగ్రశ్రవస్ అన్న వినటంలో, విని గ్రహించటంలో, గ్రహించి దాన్ని బుర్రలో భద్రపరచుటలో చాలా ఉద్దండు. ఉగ్రశ్రవస్ చూడండి, ఒక్కొక్క పదమునకు అర్థములు ఉన్నాయి అట్లా సంస్కృతంలో చూస్తే. ఈ ఉగ్రశ్రవసుడు ఇక్కడ లేక సూతుడు రోమహర్షణుడు అనే ఋషి యొక్క కుమారుడు. ఆ రోమహర్షుడు, ఆయన పేరు కూడా చూడండి, రోమహర్షుడు అంటే ఆయనకి శాస్త్రము గురువు దగ్గర నుంచి వ్యాసుల వారి ముఖ్యమైన ఒక శిష్యుడు. వ్యాసుల వారు పురాణములన్నీ రోమహర్షుడికి బోధన చేసి వీటిని నీవు లోకములో శాశ్వతముగా ఉండేట్లుగా చూడు అని చెప్పి ఆయనకి బుద్ధిలోనే అన్నిటినీ పదిలం చేశారు వ్యాసుల వారు. రోమహర్షణుడు ఆయనకి ఇట్లా వినుతూ ఉంటే గురువు చెప్పే మాటలు, భగవత్ కథలు, ఇలా భాగవతాలు వింటున్నప్పుడు ఆయనకి శరీరం మీద ఉన్నటువంటి అన్ని వెంట్రుకలు అలా నిలిచిపోతాయట, హ్యారుపులేషన్ అవుతుందిట. హ్యారుపులేషన్, రోమాంచనం. అందుకని రోమహర్షణుడు ఇలా అర్థం చెప్పబడుతుంది. సో రోమహర్షణుడు యొక్క పుత్రుడు ఉగ్రశ్రవసుడు సూతుడు. ఏమైంది, కలియుగము ప్రారంభమైన కొన్ని సంవత్సరముల లోపలనే అప్పుడు ఉన్నటువంటి ఈ శౌనకుడు మొదలైన ఋషులందరూ కూడా మనం ఇప్పుడు కలియుగము ప్రారంభమైంది కాబట్టి కలిలో అన్ని కలహంతోటే కూడి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ధర్మం ఉంది 3 పాదాలు లేకుండా ఒక పాదం మీదనే నడుస్తుంటుంది కాబట్టి అది యుగం యొక్క స్వభావం. కాబట్టి మనం ఇప్పుడు ప్రపంచంలో, జగత్తులో, లోకంలో అంతగా ఈడుపడకుండా, దాంట్లో చొరబడకుండా ఈ అరణ్యంలో కూర్చొని మనమందరము చాలా దీర్ఘకాలం చేసేటువంటి దీర్ఘ సత్రం అని ఒక యాగములు యజ్ఞములు చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ భగవత్ చింతన కథలు పురాణాలను వింటూ సత్సంగములు నడుపుకుంటూ మనం ఆనందముగా ఇక్కడే ఉందామని చాలామంది ఋషులందరూ కలిసి ఆ నైమిషారణ్యంలో అక్కడ కూడి ఉన్నారు, చేరి ఉన్నారు.
నైమిషారణ్యం యొక్క ముఖ్యత్వం ఏమిటి? అప్పుడు నేను అడిగితే అట్లా ఈ నైమిషారణ్యం యొక్క గొప్పతనము ముఖ్యమును గురించి వాయవీయ తంత్ర అనే ఒక శాస్త్రం ఉంది. దాంట్లో చెప్పబడినది, చాలా కాలం ముందు ఏదో యుగంలో ఋషులందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి భూలోకంలో ఎంత స్థానము తపస్సు ధ్యానము చేయుటకు సాధనకు చాలా అనుకూలమైనటువంటి స్థలము కొంచెం చెప్పండి అని బ్రహ్మదేవుని దగ్గర ప్రార్థించారు. అలా ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆలోచించి భూమికి మొత్తమునకు ఒక హబ్ లాంటిది, సెంటర్ లాంటిది, యాక్సిస్ లాగా ఉన్నటువంటి ఒక స్థలం ఉన్నదని ఆయన గ్రహించి ఈ ఋషులకు చెప్పాడు. అలా చెప్పేటప్పుడు ఆయన ఒక దర్భ ఆకును తీసుకొని ఒక చక్రంలాగా అలా చుట్టి తన అరచేతిలో పెట్టి నోటితో గాలి వదులుతూ ఇట్లా అని ఊదాడుట బ్రహ్మదేవుడు. ఆ చక్రము అలా 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 పైనుంచి 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 వచ్చి ఈ నైమిషారణ్యం అని చెప్పబడే ఆ స్థలంలో, ఆ అరణ్యములో అక్కడ పడిందిట. అప్పుడు ఋషులకు చెప్పారు, ఆ స్థలము మీ అందరికీ చాలా అనుకూలమైనది. అది బ్రహ్మదేవునుడు మూలముగా, ఓకే, నైమిషమన్న అర్థం ఒక చక్రం అని అర్థం. అక్కడికి వచ్చి అదే అక్కడ నిలిచిపోయినది కాబట్టి నైమిష అరణ్యము. అప్పుడు నుంచి కూడా ఆ నైమిష అరణ్యము అనేక ఋషులకు మునులకు తపోస్థలముగా మారి పేరు ప్రఖ్యాతులతో ఇప్పుడు కూడా ఆ ఉత్తరప్రదేశ్లో వెళితే మనకు ఆ నైమిషారణ్యం ఇదిదా అని చెప్పి చూపించబడుతుంది అక్కడ. అటువంటి నైమిషారణ్యంలో సూతుడు అక్కడికి రావటం జరిగింది. భగవానుడి యొక్క అనుగ్రహమున మూలముగా ఎప్పుడు ఋషులు వచ్చి మాకు ఈ పురాణాలన్నీ చెప్పేందుకు ఎవరైనా ఒక సూతుడు లాంటి మహానుభావుడు ఇక్కడికి వస్తే బాగుండని ఆశించారు. అదే సమయంలో సూతుడు అక్కడికి రావటం జరిగింది. అలా వచ్చినటువంటి ఆ సూతుడు వీళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడు ఏమి జరిగింది, ఏమి చెప్పటం మొదలుపెట్టారంటే, నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కదామృతరసాస్వాద కుశల శౌనకో బ్రవీత్. ఆ సూతుడు అక్కడికి రాగానే ఆయన్ని ఆసనం మీద కూర్చోబెట్టి, వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి ఆయనకి పాదపూజ నమస్కారములు మర్యాదలు చేసి ఆయన దగ్గర ప్రార్థిస్తూ ఈ శౌనకుడు ఇలా అడిగాడుట. అందుకనే ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి ఏ పురాణములు, ఏ కథలు, ఏవి వింటున్నా కూడా ఈవెన్ మహాభారతము ప్రారంభంలో కూడా సూతుడు ఉవాచ అనే వస్తుంది. అక్కడక్కడ శౌనకుడు మళ్ళీ ప్రశ్నించాడని వస్తుంది, వినుంటారు. అర్థం ఏమిటంటే కలియుగంలో మనకిప్పుడు దొరికేటువంటి ఇవన్నీ కూడా ఈ పురాణములు చాలా వరకు ఇవన్నీ ఆ సూతుడు మూలముగా చెప్పబడిన. ముఖ్యంగా పురాణకారులు వీరి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇంకా 18 పురాణాలని చెప్పామా, 18 పురాణాల యొక్క శ్లోకముల సంఖ్య సుమారుగా 4 లక్షలుట. ఆ తరువాత మహాభారతం ఇతిహాసం అది 1 లక్ష శ్లోకములు. మొత్తం ఎంతండి? కేవలం 5 లక్షలే. 5 లక్షల శ్లోకములు ఈ సూతుడు యొక్క హార్డ్ డిస్క్లో పర్ఫెక్ట్గా అక్కడ సేవ్ చేయబట్టి మెమరీలో ఉన్నాయి. సాధ్యమైన విషయమేనా ఇది? మనం చింతన చేయే మన ఊహకు అందే విషయమా ఇది? కానీ ఉన్నారు అలాంటి వారు. ఆ తర్వాత కూడా కొంచెం మేధాశక్తి అంత లేకపోయినా కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మహానుభావులు ఇట్లా పుట్టి అన్నిటినీ వాళ్ళ బుర్రల్లోనే ఏ పుస్తకము లేకుండా జ్ఞాపక శక్తిలోనే పెట్టుకొని
మరల దాని గురు శిష్య పరంపరగా అందరికి ఇస్తూ ఉన్నారు. అది ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి అటువంటి మేధాశక్తి ఉన్నటువంటి ఆ సూతుడు ఈ భాగవత మహాపురాణము గురించి చెప్పటానికి ముందు శౌనకుడు ప్రశ్నించాడు. సూతుడు యొక్క గొప్పతనం తెలియాలి, అందుకని చెప్తున్నాను. శౌనకుడు ప్రశ్నించాడు. ఈ శౌనకుడు యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు శౌనకుడు వచ్చి శ్రోతగా ఉన్నాడు. శ్రోత అంటే వినేవాడుగా ఉన్నాడు. ఆ వినేవాడు ఏమి అడగాలి, ఏమి వినాలని ఆశపడాలనేటువంటి విషయం మనకిప్పుడు ఈ రాబోయే కొంచెం శ్లోకాల్లో సూతుడు శౌనకుడు ముఖ్యంగా 5-6 ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు దాంట్లో ముఖ్యముగా ఒకటి చదువుతాను, 2 శ్లోకములు. భక్తి జ్ఞాన విరాగాప్తః వివేకో వర్ధతే మహాన్ మాయామోహ నిరాసశ్చ వైష్ణవై క్రియతే కథం. ఒక భక్తునికి వాడి హృదయంలో భక్తి బాగా వర్ధిల్లాలంటే, భక్తితో పాటుగా జ్ఞాన వైరాగ్యములో కూడా వర్ధిల్లాలంటే, ఆ వైష్ణవుడైనటువంటి అనే పదం ఇక్కడ ఉపయోగపడింది. అంటే అర్థం వైష్ణవులకు మాత్రమే అనుకోకండి, అర్థమైందా? భక్తుడు అని అర్థం. ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే ఆ భక్తుడికి మొదట భక్తుడై ఉండాలి. నాస్తికుడిగా ఉంటే వాడికి ఏమి చెప్పలేం, వాడితో మాట్లాడాలి కదా. సో ఆ భక్తుడికి భక్తి జ్ఞానము వైరాగ్యం అన్నీ పెరగాలంటే వాడు ఏమి చేయాలి? ఇహ ఘోరే కలౌ ప్రాయ జీవశ్చా ఆసురతాం గతః. కలియుగము ప్రారంభమైంది. కలియుగంలో సహజముగా ఈ యుగము యొక్క స్వభావం మూలముగా మనుషుడు ఆసుర స్వభావములతోటే బయటికి కనపడటానికి మనుషుడిగా ఉంటాడు, కానీ లోపల ఉండేవన్నీ అసుర గుణములు ఉంటాయి. ఆ అసుర గుణములు పెట్టుకొని లోపల ఆ ప్రేయో మార్గంలోనే కిందకి దిగజారిపోయే నడవడితోటే ఉంటాడు. అటువంటి సమయంలో క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. అప్పుడు అటువంటి కలి యొక్క ప్రభావము ఈ మనుషుడి యొక్క హృదయము మనస్సు మీద ఏర్పడమే ఉండాలంటే, దాని వలన వచ్చే దుఃఖములోంచి తప్పించుకోవాలంటే మనస్సుని అప్పుడప్పుడు వెంటనే శుద్ధిపరుస్తూ ఉండాలంటే శోధనం. ఏమి చేయాలి? చూడండి ప్రశ్నలు ఎలాగున్నాయో. ఇటువంటి ప్రశ్నలు మన హృదయంలో కూడా ఉదయించాలి. అప్పుడే భాగవతం యొక్క ప్రయోజనము మన హృదయములో ప్రకాశిస్తుంది. ఆ తరువాత శ్రేయసాం యద్భవేశ్రేయ. అన్నిటికంటే శ్రేయస్సుల్లో ఏది చాలా గొప్ప శ్రేయస్సు అయినటువంటి విషయం? లోకంలో ఏదో సాధించి అవి ఇవి ధనము, ఆస్తులు పాస్తులు, అப்புறம் తర్వాత వంశము వృద్ధి, ఇవన్నీ శ్రేయస్సా మనుషునకు? లేక ఇంకేమైనా శ్రేయస్సులన్నిటిలో కంటే పరమ శ్రేయస్సు అయినటువంటిది ఏమిటి? పరమ హితమును చేకూర్చేదేమిటి? ప్రియమును చేకూర్చేది కాదు. ప్రియమునకు హితమునకు వ్యత్యాసం ఉంది, గమనించండి. ప్రియం అనేటువంటిది అకార్డింగ్ టు మై లైక్స్ అండ్ డిస్లైక్స్, బట్ ద హితం ఈజ్ విచ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. దట్ గుడ్ ఈజ్ కాల్డ్ హియర్ శ్రేయస్. నాకు ఏది ప్రియమో నా లైక్స్ డిస్లైక్స్ తగినట్లంటే అది ఉంది ప్రేయస్ అవుతుంది, నాట్ శ్రేయస్ అవ్వదు. కాబట్టి హితమును చేకూర్చేటువంటిది పావనానాం చ పావనం. పావనములకెల్ల పావనములకెల్ల పావనమయము అని పాడారు కదా అన్నమాచార్యుల వారు. పావనం చేసేటువంటిది, చాలా శుద్ధమైనటువంటిది, ఏ దానిలో కల్మషం లేనటువంటిది. అటువంటి పావనములు అన్నిటికంటే పావనమైనది ఏమిటి? ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం.
ఆ కృష్ణుడి యొక్క ప్రాప్తికి, కృష్ణుడి యొక్క దర్శనం, కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి అంటే పరమాత్మ భక్తి, పరమాత్మ ఐక్యం, ముక్తి, మోక్షం ఏదైనా చెప్పచ్చు. కృష్ణుణ్ణి పొందటం అంటే ముక్తిని పొందటమే, కృష్ణుని పొందటం అంటే పరమాత్మని పొందటమే. ఎందుచేతనంటే ఆ కృష్ణ అనే పదానికి అర్థం చెప్తాను వినండి. కృష్ణ అనేటువంటి పదం మామూలుగా మేఘములాగా నలుపు రంగులో ఉండేటువంటిది పేరు కృష్ణ వర్ణం. కానీ ఇంకా నిగూఢమైన అర్థములు చూస్తే కర్షణాత్ ఇది కృష్ణ, ఆకర్షణాత్ ఇది కృష్ణ. ఎవరు ఏది అందరినీ అన్ని పక్కల నుంచి ఒక అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందో ఆ పరమ వస్తువుకి పేరు, సత్యమునకు పేరు కృష్ణ. అందుకని కృష్ణావతారంలో చూస్తాం జంతువులు, చెట్లు, పూలు, నదులు, కొండలు అన్నీ కూడా ఆ కృష్ణుడి యొక్క వేణుగానమునకు మైమరిచిపోయినాయి. బ్రహ్మ అనుభూతి, సమాధి అనుభూతి ఏర్పడింది వాటన్నిటికీ. ఆ చదువుకోని గోపాలురు, పిల్లలు, గోపికలు, చిన్నపిల్లలు అందరికీ కూడా కృష్ణుడితోటి బ్రహ్మానందం ఏర్పడింది వాళ్ళకి. అది మొదలో లోక ప్రేమగా అట్లా కనపడినప్పటికీ కూడా అందువలన అటువంటి కృష్ణ ప్రాప్తి కోసం చాలా తొందరగా వచ్చేటువంటి సాధనం ఏమిటి? ఎందుకంటే కలియుగంలో ఈ తొందర ఎందుకు సార్? మీరు భాగవత నిదానంగా చెప్తామంటున్నారు, ఆయనేమో తొందరగా కావాలంటున్నాడు. అక్కడ తొందరగా అర్థం అంటే కలియుగంలో మనుషులకు ఆయుష్ చాలా తక్కువ. ఒక్కొక్క యుగంలో మనుషుల జీవిత కాలాలు వేరే 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 లోకములలో ఆ జీవుల యొక్క, ఆ దేవతల యొక్క, వాళ్ళ యొక్క ఆయుష్ కాలములు వేరే. మనుషులకు 100 సంవత్సరములని వేసుకుంటే కూడా అది కూడా నమ్మలేంలేండి ఈ రోజుల్లో. 50-60 అంటేనే పెద్ద కష్టంగా ఉంది. సరే 100 సంవత్సరాలను వేసుకుంటాం, ఎందుకంటే శతాయుష్మాన్ భవ అనే కదా ఆశీర్వదిస్తున్నారు పెద్దలు. ఉంటే ఒకవేళ అది చాలా తక్కువే. ఎందుకంటే దీంట్లో వీడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిద్రలోనే ముగిస్తాడు, మిగతా ఒక 25 సంవత్సరాలు సుఖాలు అనుభవించడం తింటంలోనే ముగిస్తాడు. ఇంకా ఆ తర్వాత వయసు వచ్చేసి రోగాలు, వ్యాధులు వచ్చి వాటితోటి భయపడుతూ కష్టపడుతూ ఉంటాడు. వీడికి ఇంకా భగవత్ చింతనకు ఎక్కడ సమయం ఉంది? అందుకని కొంచెం షార్ట్ కట్ ఏదో అది సులువు చెప్పండి, ఇన్స్టెంట్ వచ్చేట్లుగా ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. శాశ్వత్ సాధనం అది, కాబట్టి అది మాకు చెప్పండి సూతులు గారు. అప్పుడు చెప్పి ప్రార్థించి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నిటిని విని ఆనందపడ్డారు సూతులు వారు. ఆనందపడి వాళ్ళని శౌనకాది ఋషులనందరినీ పొగుడుతున్నారు. చాలా చాలా సంతోషం, భేష్ భేష్, ఇటువంటి ప్రశ్నలు మీరు అడిగారు, ఈ ప్రశ్నలకి ఇప్పుడు నేను సమాధానం చెప్పటం మొదలుపెట్టి చెప్తే ఇది మీకే కాదు రాబోయే అనేక తరముల ప్రజలకు ఈ లోకంలో వాళ్లకు కూడా ప్రయోజనపడుతుంది. ప్రయోజనపడుతున్నదా ఇల్లే? ఇప్పుడు కూడా మనకు ప్రయోజనపడుతున్నది కదా. ఆ రోజులో ఎప్పుడో నైమిషారణ్యంలో కూర్చొని చెప్పినటువంటి భాగవతమును ఈరోజు మనము ఇక్కడ ఎవరో చెప్తున్నారు, ఎవరో వింటున్నారు కదా, ప్రయోజనపడుతున్నది కదా. అట్లా వాళ్ళని అందరినీ బాగా పొగిడి సూత మహాముని మాట్లాడటం, ప్రసంగం మొదలు పెడుతున్నారు. అలా ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ భాగవతం మీరు అడిగారు కదా ఏమి చాలా సులభముగా మనుషునకు ముక్తినిస్తుంది, కృష్ణ ప్రాప్తిని కలిగిస్తుంది అప్పుడని. దానికి బదులు చెప్తున్నారు, సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. అన్ని సర్వ సిద్ధాంతాలంటే అన్ని శాస్త్రాల్లో చెప్పబడ్డ ఎన్నో విషయాలన్నిటి యొక్క నిష్పన్నం
దాని యొక్క సారం, దాని యొక్క ఎసెన్స్ వచ్చి ఏది ఉన్నదో, ఏది సంసార భయమును నాశనము చేయుటకు కారణముగా ఉన్నదో అది మాత్రమే కాదు, మీరు అడిగినట్లు భక్తి వర్ధిల్లాలని అడిగారు కదా. భక్తౌఘవర్ధనం యచ్చ కృష్ణ సంతోషహేతుకం. భక్తియు బాగా దృఢపడుతుంది, శుద్ధ భక్తి పరాభక్తి వస్తుంది. అటువంటి భక్తి వలన ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణుడికి కూడా సంతోషం ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అది? తదహం అభిధాస్యామి. ఆ విషయం ఏమిటనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, అభిధాస్యామి సావధానయతా శృణు. బాగా శ్రద్ధతోటి చెవులను పెద్దవి చేసుకొని రుచిస్తూ ఆనందిస్తూ, విత్ ఇన్వాల్వ్మెంట్ అండ్ సిన్సియారిటీ, ఫుల్ కమిట్మెంట్ అండ్ శ్రద్ధాభక్తులతోటి విందామా? వినాలి, వినండి అంటున్నారు సూతులు వారు. సో శృణు. ఓకే, ఏమిటది చెప్పండి, తొందరగా చెప్పండి. అలాంటిది ఒకటి ఉన్నదా? అది వినుటకే మేమందరం ఇక్కడ చాలా ఆత్రంతో ఎదురు చూస్తున్నాం. అందుకని చెప్పమంటే సూతులు అంటున్నారు, కాలవ్యాలముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే. ఈ కాల జనన మరణ కాలచక్రములో పడి ఈ సంసార సముద్రములో చాలా దుఃఖపడుతూ ఈత కొట్టలేక, ఆ సముద్రములో అనేక ముసళ్ళు సొరచేపలు పెద్ద పెద్దవన్నీ వీడిని భయపరుస్తున్నాయి, కరుస్తున్నాయి. అటువంటి వాడికి ఏమిటి మార్గము తప్పించుకోవటానికంటే శ్రీమద్భాగవతం శాస్త్రం. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఈ కలియుగం ఆరంభమైన తరువాత, ఈ కలియుగమునందే కీరేణన్న సుఖమహాముని నోటి నుండి, వారి యొక్క గొంతులో నుండి, నోటి నుండి చెప్పబడినటువంటి శాస్త్రము ఒకటి ఉంది. అది శ్రీమద్భాగవత శాస్త్రం. శ్రీమద్భాగవత శాస్త్రం. ఏమి ఆ శ్రీమద్భాగవత శాస్త్రానికి అంత ముఖ్యత్వం ఇస్తున్నామంటే, ఏతస్మాత్ పరం కించిత్ మనశ్శుద్ధ్యైన విద్యతే. వేరే ఈ భాగవత కథాశ్రవణ మూలముగా మనస్సు శుద్ధి అయి భక్తి పెరిగేటట్లు చేసేటువంటి శక్తి వేరే ఏ శాస్త్రమునకు లేదు. అట్లా అంటే అప్పుడు శాస్త్రం అంతా వృధా అయిపోతుందే, తప్పు అయిపోతుందంటే అట్లా కాదు. ఈ పరిస్థితుల్లో, ఈ కలియుగంలో ఇటువంటి మేధాశక్తి ఉన్నటువంటి, అల్ప మేధస్సు ఉన్నటువంటి ఈ మనుషులకు ఇప్పుడు అత్యంత అవసరమైనటువంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వచ్చి ఈ భాగవత శాస్త్రం. ఓకే, ఇది సమముగా మనస్సుని శుద్ధి చేసేందుకు వేరే ఏది కూడా లేదు అంటున్నారు. కానీ ఈ భాగవతము వెనుటకు అనేక జన్మల పుణ్యం చేసి ఉండాలి. కొంచెంసేపు ముందు నేనే చెప్పాను కదా, అది ఇక్కడ ఆయన చూపిస్తున్నారు. జన్మాంతరే భవేత్ పుణ్యం. ఎన్నో జన్మల పుణ్యము తరువాత ఈ భాగవతమును వినుటకు ఒక జీవుడికి, మనుషునికి భాగ్యము కలుగును. అందుకని ఈరోజు మనకు భాగవతం చెవులో వినిపిస్తున్నదంటే అదేదో జస్ట్ లైక్ దట్ ఐ వెంట్ ఇన్ టు ద యూట్యూబ్ అండ్ ఐ గాట్ ఇట్, సో ఐఎమ్ లిజనింగ్ అలా అనుకోకండి దయచేసి. ఎంతో భగవానుడి యొక్క కృప మీ మీద ఉంటేనే, మీరు చేసిన పుణ్యమంతా ఫలించుంటేనే తప్ప మీకు ఈరోజు ఈ భాగవత సత్సంగము ఈ రూపముగా, చిన్నగా, వివరముగా, లోతుగా విషయములన్నింటినీ వినేటువంటి భాగ్యం లేకపోతే రాదు. అది చెప్తున్నాడు సూతుడు. అప్పుడే కానీ తదా భాగవతం లభేత్. అప్పుడు కానీ ఈ భాగవతము వినటం అనే భాగ్యము ఏర్పడదు. అప్పుడే అలా అని చెప్పి ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తారు. ఇక్కడ ఈ భాగవతం ఇంత గొప్పదా? అవును బాబు, ఇది వచ్చి ఒక పెద్ద కల్పక వృక్షం లాంటిది.
కల్పక వృక్షం. ఈ కల్పక వృక్షం అంటే తెలుసు కదా, స్వర్గంలో ఉంటుంది, అది ఇక్కడ ఉండదు మామూలుగా. ఓకే, విష్ ఈల్డింగ్ ట్రీ అంటారు, లేదా పారిజాతం అంటారు అక్కడ. కామధేను కూడా అనొచ్చు. దాని దగ్గరికి వెళ్ళి మనము ఏది వేడుకుంటే అది ఇస్తుంది మనకు. మనం ఏది కావాలంటే అది ఇస్తుంది. దానికి పేరే కల్పక వృక్షం. ఈ వేదం అనేటువంటిది, శాస్త్రం అనేటువంటిది ఒక పెద్ద కల్పక వృక్షం. కానీ ఈ కల్పక వృక్షం దగ్గరికి పోయి ఏమి అడగాలనేటువంటిది మనకు తెలియాలి. ఎందుచేత ఆ వృక్షము, వేదమనే కల్పక వృక్షము మీద చాలా పండ్లున్నాయి. ఆ వృక్షం యొక్క చివరి దాని యొక్క ప్రోడక్ట్ ఏమిటి? ఫలమే కదా, పండు రావాలి. ఆ పళ్ళు అలా ఉన్నాయి ఫలాలు. కానీ కొన్ని ఫలాలు చేదుగా ఉంటాయి, కొన్ని ఫలాలు ఇంకా పండలేదు, కొన్ని పండకుండానే పెరగకుండానే కింద పడిపోతాయి, అలాంటివి కూడా ఉంటాయి. కొన్నిట్లో పురుగులు ఉంటాయి, కొన్ని చేదుగా కూడా ఉండవచ్చు. అలాగే వేదంలో కూడా ఉంటాయా? వేదంలో కూడా ఇలాంటి చేదుగా అట్లాంటివి పండనివి ఉంటాయా అంటే ఉంటాయి. వేదంలో మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయని చెప్పకూడదు. చెడ్డ విషయాలంటే ఏమిటి? వేదములో అవతల వాళ్ళని నాశనం చేయాలంటే ఏమిటని మంత్రాలు ఉన్నాయండి. శత్రువుని సంహరించాలంటే ఏం చేయాలని మంత్రాలు ఉన్నాయి. అవి ఏమిటని అడగకండి, నేను చెప్పను, నాకు తెలియవు, ఉన్నాయి. సో వేదములో పూర్వభాగం, మంత్రభాగము, కర్మకాండంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పబడినాయి. అదే వేదములో అంతభాగములో ఈ బ్రహ్మ విద్య, పరమాత్మ విద్య, జీవితం యొక్క లక్ష్యమైనటువంటి మోక్ష విషయం, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ కల్పక వృక్షం దగ్గరికి వెళ్ళి ఏమి అడగాలనేది మనకు తెలియాలి. అందుకని ఒకడు వెళ్ళి నాకు ద్వైతం అనే పండునివ్వు అంటే ద్వైతం అనే పండుని ఇస్తుంది. నాకు విశిష్టాద్వైతం అనే పండునివ్వంటే అది ఇస్తుంది. నాకు అద్వైతం అనే పండు కావాలంటే అది ఇస్తుంది. అలా అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి, చాలా విషయాలను కూడి ఉన్నటువంటి ఆ వేదము మనకు తెలియదు ఏం అడిగితే మనకు ప్రయోజనమని. ఇక్కడ ఒక సూక్ష్మమైన పాయింట్ గమనించండి. అందుకని ఆ వేదమాతని, భగవంతుడిని ప్రార్థించాలి. నాకు తెలియదు ఏది నాకు మంచిదని. ఇదే ప్రార్థన దేవుడి దగ్గర. నాకు ఏది మంచిదని నాకు తెలీదు, నాకు ఏది మంచిదో హితమో నువ్వు చెయ్యి దేవుడా అని అడగాలి. అలా ఆ వేదమనే మాత, వేదమాత, వేదవృక్షము, కల్పవృక్షము దగ్గర పోయి ఇలా ప్రార్థించేట. అలా ప్రార్థించిన ఒకడికి దొరికినటువంటి ఆ ఫలమే భాగవతం అనే ఫలం, భాగవతం అనే పండు. ఇది మనము నిర్ణయించలే, ఆ భగవంతుడు నిర్ణయించి ఇచ్చేటువంటిది, వేదమాత నిర్ణయించి ఇచ్చింది. కాబట్టి ఆ భాగవతం అనే ఫలమును మనం స్వీకరించాలి. ఈ ఫలం అనేటువంటిది, భాగవతం అనేటువంటిది ఈ కల్పవృక్షం అనేటువంటి వేదంలో నుంచి ఎలా వచ్చిందనేది ఒక శ్లోకం రూపంలో ఆ సూతులు వారు చెప్తున్నారు. నిగమ కల్పతరోర్గలితం ఫలం, నిగమ కల్పతరో గళితం ఫలం. నిగము అంటే వేదము. ఏ వేదమునకు నిగము అనే పేరు వచ్చిందంటే 5 ఇంద్రియముల మూలముగాను, మనస్సు మూలముగా, బుద్ధి మూలముగా కూడా తెలుసుకోవటానికి సాధ్యపడనటువంటి ఆ పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం, సత్యమును తెలియచేయుటకు వేదము ముందుకు వచ్చి మనకు అది తెలియచేస్తుంది. కాబట్టి దాంట్లో కూడా వేద అంతభాగం నిగమం దానికి పేరు.
అటువంటి వేద వృక్షమైనటువంటి నిగమ కల్పతరు కల్పతరు అనే పదం అక్కడ వచ్చింది కాబట్టే నేను ఇక్కడ మీకు ముందుగా చెప్పాను కదా. నిగమ కల్పతరోర్ గళితం ఫలం. ఆ నిగమం అనే వేద వృక్షంలో నుండి ఒక పండు కింద పడిందిట. బాగా పండిన ఫలం చెట్టు నుంచి తనకి తానే కింద పడుతుంది కదా. కానీ ఇక్కడ పండు పడలేదు. పండులో నుంచి రసం ప్రవహించిందిట. ఏంటి సార్, సంస్కృతంలో గళితం అంటే పడిందని అర్థం. ఎందుకు అట్లా చెప్తున్నారు మీరంటే ఆ తర్వాత లైన్లో చదివితే తెలుస్తుంది. నిగమ కల్పతరోర్ గళితం ఫలం. అది ఎట్లా ఎవరు పడేశారు అక్కడి నుంచి పైనుంచి అంటే శుకముఖాత్. శుకమన్న రామచిలుక. ఈ వ్యాసుల వారి యొక్క పుత్రుడికి రామచిలుక అని పేరు పెట్టారు. ఎందుకు ఆయనకి ఆ పేరు పెట్టారంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదట ఇప్పుడు ఒకటి చెప్తాను. సో రామచిలుక వలన కొరికినటువంటి పండు అది తినుటకు కొరుక్కుచున్నప్పుడు ఆ ఫలము ఆ కాడలో నుంచి విడిపోయి కింద పడుతుంది. అది ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మీరు తినుంటారు అక్కడక్కడ. జామ చెట్టు కిందకి వెళ్ళి అక్కడక్కడ ఆ చిలుక కొరికినటువంటి ఆ జామ పండు, అబ్బా ఆ కలర్ కానీ ఆ రుచి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు సుకుడు అనే ఈ రామచిలుక, సుఖమన్న సంస్కృతంలో చిలుక, రామచిలుక, ప్యారెట్. అటువంటి సుఖముఖాత్ ఆ రామచిలుక నోటి నుండి అది తింటున్నప్పుడు అది జారి పడింది. సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం. అది ఎటువంటి ఫలం, ఏమిటి దాంట్లో? ఇక్కడ ద్రవం అంటున్నారు. ద్రవం అంటే అప్పుడు పండు బాగా పండి అది సిరప్పుగా మారి జ్యూస్ అయి ప్రవహించింది అని చెప్పాలి. ఇక్కడ అమృతంలాగా ప్రవహించిందిట. శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం. అమృతమా లాగా ఉన్నటువంటి ఆ భాగవత ద్రవం ప్రవహించింది. అది మాత్రమే కాదు, ఆ తర్వాత లైన్లో చెప్పిన పదం కూడా తీసుకుంటే అది ద్రవించింది. పండు తినుటకు పళ్ళు లేని వాళ్ళకి కొంచెం కష్టం. పళ్ళు ఉన్నా కూడా తినలేము. కొంతమంది గట్టిగా ఉంటే జామకాయలు, చెరుకు అంత తీపిగానే ఉంటుంది. కానీ చెరుకుని అట్లాగే చెరుకు గడిస్తే తినటం కష్టం కదా. కొంచెం వయసు అయిన వాళ్లకు, పళ్ళు లూజుగా ఉన్నటువంటి వాళ్లకు, పళ్ళు గట్టిగా లేని వాళ్ళకి కష్టంగానే. అందుకని అదే జ్యూసు చేసి ఇస్తే అబ్బా ఆనందంగా తాగేస్తాం. అలాగా రెడీమేడ్గా ఉంది, అట్లానే తాగేసే చెట్టు. కష్టమే లేదు, కష్టపడవలసిన అవసరమే లేదు, పళ్ళు విరగొట్టుకోవాల్సిన అవసరమూ లేదు. అందుకని ఆ తర్వాత లైన్లో ఏం చెప్తున్నారంటే అటువంటి నిగమ కల్పతరోర్ గలితం ఫలం శుఖముఖాద్ అమృతద్రవ సంయుతం. సూతుడు చెప్తున్నాడు, అటువంటి సుఖముహాముని నోటిగుండా ప్రవహించినటువంటి ఆ అమృతం. ఏమి అమృతం అది? ఆ పండు అంత రుచిగా ఉండి అమృతమునిస్తున్నదా? అమృతం అంటే మరణం లేని ఒక స్థితి. మరణ భయమును, మరణము లేదు అని తెలుసుకునేటువంటి జ్ఞానమును ఇచ్చేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి అమృత ద్రవ సంయుతం. కాబట్టి ఏం చెప్తున్నాడు సూతులు వారు? పిబత భాగవతం. పిబత ఈ పిబత అంగ ద్రవం అనే పదములు ఉన్నవి కాబట్టే అది గట్టిగా పండిన ఫలం మాత్రం, మెత్తగా పండిన ఫలము కాదు. అది అసలు జ్యూసు చేసి రెడీగా అట్లా గ్లాసులో ఇస్తే మనకి ఎంత ఆనందంగా తాగుతామో అట్లా. ఇక్కడ అటువంటి భాగవత అమృత రసమును, ఇది భాగవతం అని ఎట్లా తెలుసు? ఇదో ఈ లైన్లో చెప్తున్నారు కదా, పిబత భాగవతం. పిబత అంటే త్రాగండి అని అర్థం.
సార్ మీరు కథ చెప్తారు, మేము ఎట్లా సార్ దాన్ని తాగేది, సేవించేది ఎట్లా అంటే, పిబత భాగవతం, చెవుల మూలముగా సేవించు, చెవుల మూలముగా విని, పిబత భాగవతం, ఈ భాగవతం అనే కథారసమును చెవుల ద్వారా పిబత భాగవతం, పిబత భాగవతం రసం, రసం అని కూడా అన్నారు, పిబత తాగండి అంటున్నారు, ద్రవం అంటున్నారు. అది అప్పుడు సిరప్ జ్యూసే కదా. అంటే ఏ కష్టము లేకుండా, దాంట్లో ఏమి గింజలు తోలు తొక్కులు లేకుండా అట్లా రెడీమేడ్గా ఉంది కాబట్టి నువ్వు దాన్ని సేవించడమే, త్రాగటమే ఆలస్యం, నీకు శక్తినిస్తుంది, ఆనందంనిస్తుంది అని చెప్పి పిబత భాగవతం రసం. ఎన్నిసార్లు తాగాలి సార్, ఎంత తాగాలి, దాని యొక్క మెజర్మెంట్ ఏమిటంటే, దానికి మెజర్మెంట్ అట్లా లేదు. ఆలయం పిబత, ఆలయం అనే పదముకు అర్థం ఏంటంటే మనస్సు దాంట్లో లయించిపోయి ఒకటి అయిపోయి కరిగిపోయేంత వరకు, లయమయ్యేంత వరకు. రసమాలయం, ఆలయం, లేకపోతే జీవితాంతం వింటూనే ఉండు, జీవితాంతం. నీకు శుద్ధ భక్తి వచ్చినా విను, జ్ఞానం వచ్చినాను విను, జ్ఞానం రావటానికి విను, భక్తి పెరగటానికి విను, వింటూనే ఉండు. పిబత భాగవతం రసం ఆలయం పిబత ముహురహుహో పిబత, మళ్ళీ 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 తాగాలిట, ప్రతిరోజు తాగాలిట, ఎన్నోసార్లైనా తాగచ్చుట. దీనివల్ల ఏమి షుగరు రాదు, డయాబెటీస్ రాదు. రసమాలయం పిబత, ఎవరు దీన్ని ఆనందంతో చెవులతోటి విని తాగుతారు, చెవుల మూలంగా తాగగలరంటే, భావుకాహ భువి భావుకాహ, ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తి రసమును రసించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఓ రసిగరుగడే, ఓ రసికులారా. చాలా అద్భుతమైన వార్తని ఉపయోగిస్తున్నాడు అక్కడ సూతుడు. ఓకే, రసికాహ, రసించేటువంటి భగవత్ కథని వినాలంటే దాన్ని ఆస్వాదించే శక్తి ఉండాలి. ఆస్వాదించే భావన శక్తి లేనివాడు వినలేడు. సో రసికాహ భావుకాహ, సద్భావం, భగవద్భావం, ప్రేమ భావం, ఇటువంటి సద్గుణ భావనలు ఉన్నటువంటి ఓ మనుషులారా, మానవులారా, భక్తులారా, ఈ భాగవత్ కథని వింటూనే ఉండండి, వింటూనే ఉండండి. వినంగా మొదటిలో కథ రూపముగా వింటున్నాము, కథలో నుంచి తర్వాత అర్థములన్నిటినీ సారమును గ్రహిస్తాము. అందుకని చాలాసార్లు వినాలి, మరలా వినాలి, నిదానముగా వినాలి, విస్తారముగా వినాలి, వివరముగా వినాలి. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే మనకు కొంచెం కొంచెం ఈ కథని, ఈ వివరములు ఇవన్నీ చెప్తూనే మధ్యలో పాడుతూనే, భజన చెప్తూనే, భాగవతం శ్రవణంలో మనకు లోపల, మన చెవులో నుంచి హృదయం లోపలికి జ్ఞాన బీజం నాటపడుతుంది. జ్ఞాన బీజం అక్కడ నాటపడుతుంది. ఆ జ్ఞాన బీజము తర్వాత మనకు తెలియదు, క్రమముగా కొంచెం అది ఉంది, ఫలమును ఇవ్వటం ప్రారంభిస్తుంది. జ్ఞానం యొక్క ఫలం ఏమిటి? జీవన్ముక్తి. జ్ఞానం యొక్క ఫలం ఏమిటి? మోక్షము. జ్ఞానం యొక్క ఫలం ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనే భావం. కాబట్టి భాగవతం వచ్చి భక్తితోటి ప్రారంభిస్తూ, భక్తిని చెప్తూ భక్తిలో అంతర్గతమా, దానికి వెనుక జ్ఞాన వైరాగ్యములను చేకూర్చి చెప్పటం వలన, అది అట్లా వినటం వలన ప్రతి మనిషికి
ఈ సంసారం యొక్క దుఃఖము, భయము, శోకము అన్నీ పోయి వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తుంది. కానీ మనం లోకంలో ఏమి వినుంటాము? భాగవతం వినే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ అర్థమవుతాయా అని అనుకోకర్లేదు. కొన్ని అర్థం అవ్వచ్చు, కొన్ని ఏమిటి మధ్యలో బ్రహ్మం అంటున్నారు, బ్రహ్మజ్ఞానం అంటున్నారు, ముక్తి మోక్షం అంటున్నారు. నేను భాగవతం ఎందుకు వింటున్నానంటే ఎవరు చెప్పారు, వింటే పుణ్యం వస్తుందని చెప్పారన్నారు. మీరేమిటి పుణ్యం గురించే మాట్లాడటం లేదు? పుణ్యం కూడా వస్తుంది బాబు, మోక్షంని లేదు ఇంకొకరు చెప్పారు, భాగవతం పోయి వింటే మా అమ్మాయికి పెళ్ళి అవుతుందిట తొందరగా అన్నారు. మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందిట, మా కోడలికి మంచి పిల్లవాడు పుడతాడుట, అమ్మాయి పుడుతుందిట. ఇలా అనుకోని నేను వచ్చాను భాగవతం వినే చోటుకి. ఈ బ్రహ్మము జ్ఞానం ఇవన్నీ నాకు ఇప్పుడు తెలియదు. నాకు అటువంటి ఏదో అది పుణ్యము ఫలము వెంటనే వస్తుందంటే వింటే వస్తుందని ఎవరు చెప్పారన్నారు. పర్వాలేదు, అది కూడా వస్తుంది. బ్రహ్మజ్ఞానమునే ముక్తినే మోక్షమునే ఇవ్వగలిగినటువంటి భాగవతము లోకంలో చిన్న విషయములని మనకు సమకూరుస్తుంది. భగవానుడి మీద నమ్మకంతో మనము అలాంటి భక్తిని చేస్తూ ఆయనకి సమర్పణమై జీవితం నడుపుతుంటే. సో ఇలా ఈ ముఖ్యమైనటువంటి శ్లోకమును చెప్తూ సుకుడు ఎవరని చెప్పాం, ఆ సుఖమహాముని యొక్క గొప్పతనం చెప్తున్నాం. ఆయన రామచిలుక లాంటి వాడని చెప్పుటకు అర్థం ఇంకొకటి ఉన్నది. ఏమిటంటే పురాణములలో ఒక పక్షిని గురించి చెప్పబడుతుంది. దానికి పేరు వ్యోమ విహంగం. అదే మనందరం చూసి దొరికింది కాదు, చెప్పబడింది. అది ఆ అమ్మ పక్షి ఆకాశంలో పోతున్నప్పుడే దాని యొక్క గర్భంలో నుండి చిన్న గుడ్డు అంది బయటపడుతుంది, ఎగ్. అది చాలా దూరంలో ఎక్కడో విహరిస్తున్నది. దాని యొక్క పొట్టలో నుంచి బయటపడినటువంటి ఆ అండం గ్రుడ్డు వచ్చి అది కిందకి పడుతూ వస్తున్నప్పుడు ఆ వేగములో ఆ ఏర్పడినటువంటి ఆ వేడికి వేగమునకు గాలికి పగిలి అక్కడే దాంట్లో నుంచి ఆ చిన్న పక్షి పిల్ల బయటకు వస్తుందిట. ఆ బయటకు వచ్చినటువంటి ఆ పక్షి పిల్ల సహజముగానే ఆ రెక్కలు ఆడిస్తూ కొంచెం అప్పుడే అలాగే ప్రయాణం చేస్తుందిట. అలాగే ప్రయాణం చేస్తూ అలాగే ఆ వ్యోమంలో ఆకాశంలోనే తిరుగుతుంటుందిట. అది ఎవరు అంటే ఈ అవధూతలు, మహాత్ములు, ఇటువంటి సుఖమహాముని లాంటి వారు. అంటే అర్థం ఏమిటంటే వీరు భూమి మీద పుట్టినా కూడా, భూమి మీద సంచారం చేస్తున్నట్లు కనిపిస్తున్నా కూడా సంసారంలో దిగలే వాళ్ళు. ఈ సంసారం లోక వ్యవహారములు వాళ్ళని ఎటువంటి బాధను వాళ్ళకి కలిగించలే. అట్లా వ్యోమ విహంగంలాగా విహరిస్తున్నాడు కాబట్టి సుకుడు ఆయనకి వచ్చి సుఖ రామచిలుక వ్యోమ విహంగం అనే అర్థతోటి ఆయనకు ఆ పేరు పెట్టబడినది. అటువంటి సుఖమహాముని గురించి సూతమహాముని చెప్తూ ఆయన ద్వారా చెప్పబడినటువంటి భాగవత అమృతం కథ ఏమైందిట, అది అక్కడ వింటున్న సమయంలో అది ఆ పరీక్షిత్తుకి చెప్పటానికి ప్రారంభించిన సమయమునందు ఇది లోకంలో చాలామందికి తెలిసిపోయిందిట. వాట్సాప్ మూలమా తెలిసిందా, SMS మూలమా తెలిసిందా తెలియలేదు, తెలిసింది. తెలిసి వాళ్ళందరూ ఇక్కడ ఏదో పెద్ద ఒక బృహత్తమైనటువంటి కార్యం జరగబోతున్నదని అనేక మంది ఋషులు ఎవరెవరందరూ వచ్చారనేది తర్వాత మొదటి స్కందంలో చూస్తాం. మనం ఇప్పుడు ఈరోజు ముఖ్యముగా ఉపోద్ఘాతముగా శ్రీ భాగవత మహాపురాణముల చుట్టూ ఉన్నటువంటి అనేక విషయాలని మనం విచారణ చేస్తున్నాం, వింటున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే అదే సమయంలో సుఖమహాముని
గంగా తీరమునందు పరీక్షిత్తుకి ఈ భాగవత మహాపురాణముని బోధిస్తున్నారు. చెప్తున్నప్పుడు ఆ సమయంలో పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకే. సభ అంటున్నారు అంటే చాలామంది అక్కడ ఋషులందరూ వాళ్ళ శిష్యులతో వచ్చి ఏంటి శుకుడి యొక్క దర్శనం దొరకటమే చాలా కష్టంట. అందరికి ఆయన దర్శనం ఇవ్వడు, కనపడడు. అందుకని అనేక ఋషులు వాళ్ళ శిష్యులు వచ్చారు. అందరు కూర్చున్న ఆ సభలో పరీక్షితుక కోసం ముఖ్యముగా ఆ కథను చెప్తున్న సమయంలో ఏమి జరిగింది? దేవలోకంలో ఈ వార్త తెలిసి వాళ్ళు కూడా దేవతలందరూ ఇంద్రుడు కలిసి అమృతం ఒక చెంబుల పాత్రం సుధా కుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమన్. దేవతలందరూ ఒక కలశంలో అమృతంను తీసుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారట. వచ్చి ఆ అమృత కలశమును చూపించి సుఖమహామునికి ఈ అమృతమును ఆ పరీక్షిత్తుకి ఇవ్వండి, ఎందుకంటే ఈయనకి ఒక వారం రోజుల తర్వాత ఆ తక్షకుడు అనే పాము వచ్చి కరిసి చచ్చిపోతున్నాడు కదా, ఈ అమృతం ఇస్తే ఆయన ఈ చావు మరణం నుంచి శరీరము తప్పించుకోగలదు అని చెప్పి ఇది ఇవ్వండి, మాకు దీనికి బదులుగా ఈ భాగవత కథను మాకు ఇవ్వండి, మమ్మల్ని కూడా వినేందుకు అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు. చూడండి, ఆ గురువు అనుమతి ఇవ్వకుండా నువ్వు అక్కడ కూర్చున్నా కూడా వినలేవు. అటువంటి శక్తి ఉన్నవాడు శుకుడు. అందుకని మాకు అనుమతి ఇస్తే మేము ఇక్కడ కూర్చొని, ఎందుకంటే ఇట్లాంటి భాగ్యం మాకు అక్కడ దొరకదు. మా ఊరిలో స్వర్గంలో అన్నీ కూడా ఎప్పుడు చూసినా కూడా డాన్స్ పార్టీలు, ప్రోగ్రాంలు, డిస్కో మ్యూజిక్లే మాకు, రంభ, ఊర్వశి వీటితోటే సరిపోతుంది. అందుకని ఇక్కడికి వచ్చాం భాగవతం వినటానికి అని చెప్పి పర్మిషన్ నన్ను అడిగితే సుఖమహాముని వచ్చి రిజెక్ట్ చేస్తారు. ఎలా? క్వసుధా క్వక్కథాలోకే, ఈ భాగవత కథ ఎక్కడ? మీరు తీసుకొచ్చిన ఆ అమృతం ఎక్కడ? దానికి దీనికి అసలు పొంతనే లేదు. చిన్న రోడ్డు మీద దొరికినటువంటి గాజు ముక్కను తీసుకొచ్చి ఇది మీరు పెట్టుకొని నాకు మీ చేతికి వేలుకున్నటువంటి ఆ ఉంగరాన్ని ఇవ్వండి, ఇది కూడా చూడటానికి మెరుస్తున్నది, అది మెరుస్తున్నది. నువ్వు అడిగినది అట్లా ఉంది, ఏ దేవతలే మీకు దీని యొక్క విలువ తెలియదు, అందుకని మీకు ఇవ్వటం కుదరదు అని చెప్పి సుఖమహాముని దేవతలకు అనుమతి ఇవ్వలేదుట భాగవతం వినేందుకు. వచ్చే వారం ఇంకా కూడా ఆ తర్వాత ఏమైనది, ఎందుకు సుఖమహాముని ఇట్లా చెప్పారు, ఇదంతా మనం మరలా శ్రవణం చేస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.